12వ అధ్యాయం 13వ వచనం చూద్దామండి. ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండుట చూచి ఆ మగ శిశువును కలిగిన స్త్రీని హింసించెను. మనం ముందు వీడియోలో డిస్కస్ చేసుకున్నాము. ఎర్రని ఘట సర్పం అంటే రోమా సామ్రాజ్యము. ఆ రోమా సామ్రాజ్యముని కాన్స్టాంటిన్ ది గ్రేట్ ఏ విధంగా పడగొట్టాడో, ఆ రోమా సామ్రాజ్యమైనటువంటి ఘట సర్పంను పూర్తిగా పడగొట్టి క్రైస్తవ రాజ్యాన్ని ఏ విధంగా స్థాపించాడో, పూర్తిగా క్రైస్తవ రాజ్యానికి అధికారం ఏ విధంగా తీసుకొచ్చాడో చరిత్రలో మనం చూసాం. కానీ ఇక్కడ మైండ్ బ్లాక్ అయ్యేటువంటి ట్విస్ట్ ఏంటంటే, ఇక్కడ ఈ ఘట సర్పము కాన్స్టాంటిన్ ది గ్రేట్ స్థాపించినటువంటి రోమా క్రైస్తవ రాజ్యము, ఈ క్రిస్టియన్ రోమా సామ్రాజ్యమే ఘట సర్పము. అంటే వీరి దగ్గర సత్యము జ్ఞానము ఏమీ లేదు, వీరికి అధికారం కావాలి. అందుకే వీరిని మళ్ళా దేవుడు ఘట సర్పంతో పోలుస్తున్నారు. పాగాన్ రోమా సామ్రాజ్యమైనటువంటి ఎర్రటి మహాఘట సర్పము కూలిపోయింది. ఇప్పుడు దాని తర్వాత ఈ కాన్స్టాంటిన్ వల్ల ఆ రోమా సామ్రాజ్యము క్రైస్తవ రోమా సామ్రాజ్యముగా మారింది. ఈ క్రైస్తవ రోమా సామ్రాజ్యమే ఘట సర్పము. ఎందుకనంటే సత్యము లేదు కాబట్టి. అందులో ఈ సంఘానికి కన్యతత్వము లేదు. ఈ కాన్స్టాంటిన్ ది గ్రేట్ స్థాపించినటువంటి రోమా క్రైస్తవ సామ్రాజ్యము సత్యమును పాటించక అబద్ధాన్ని వీళ్ళు స్థాపించారు. అందుకే దేవుడు ఈ రోమా క్రైస్తవ రాజ్యాన్ని ఘట సర్పంతో పోలుస్తున్నాడు. భూమి మీద పడదోయబడినటువంటి ఆ ఘట సర్పము ఏదో కాదు, ఎర్రటి ఘట సర్పము పూర్తిగా నాశనం అయిపోయింది. ఆ ఘట సర్పమే క్రైస్తవ రోమా ఘట సర్పముగా మారింది. అందువలన ఆ శిశువును కనినటువంటి ఆ స్త్రీని ఈ ఘట సర్పము హింసించను. ముందు వీడియోలో చూసాము ఆ స్త్రీ ఎవరో, ఘట సర్పం ఎవరో, ఇనుప దండముతో ఏలు ఆ శిశువు ఎవరో, ఆ శిశువే కాన్స్టాంటిన్ ది గ్రేట్ అని. రోమా క్రైస్తవ హిస్టరీలో కాన్స్టాంటిన్ చేసినటువంటి ఊచ కోత కావచ్చు, పరిపాలన కావచ్చు, చరిత్రలో అంతా ఇంత కాదు. ఒకసారి మీరు కాన్స్టాంటిన్ ద గ్రేట్ హిస్టరీ మీరు చూస్తే చాలా ఫేమస్ కింగ్ అయిన ఇక్కడ ఈ స్త్రీ సంఘం, కానీ ఆ సంఘము గర్భం దాల్చింది. తరువాత ఆ స్త్రీ కుమారుడిని కనింది. ఆ కుమారుడే కాన్స్టాంటిన్ ద గ్రేట్. ఈ పుట్టిన ఈ కుమారుడు అయినటువంటి రోమా క్రైస్తవ సామ్రాజ్యానికి అధికారి. ఈ అధికారాన్ని అడ్డు పెట్టుకునే సత్యాన్ని జరిగించగా అబద్ధాన్ని జరిగించేవారు. ఎందుకు అనంటే అధికార మతంతో ఇలాగే అధికారం ఉండాలని సత్యాన్ని పాటించక అబద్ధాలను పెట్టి వాళ్ళు రాజ్యము ఏలారు. అందుకే ఇక్కడ ఘట సర్పము అంటే రోమా క్రైస్తవ సామ్రాజ్యము. కాన్స్టాంటిన్ ది గ్రేట్ రోమా క్రైస్తవ సామ్రాజ్యాన్ని స్థాపించిన తర్వాత వాళ్ళు చెప్పిందే వేదం అన్నట్టు, వారు ఏమి చెబితే అదే జరగాలన్నట్టు సంఘంలోనికి తీసుకొచ్చారు. అప్పుడు సంఘంలోని విశ్వాసులు అది ఎలా జరుగుతుంది, సంఘానికి శిరస్సు క్రీస్తు, క్రీస్తు వారు చెప్పిందే మనకు జరగాలి తప్ప మనిషి చెప్పింది జరగకూడదని ప్రశ్నించేవారు. ఈ ప్రశ్నించడం వల్ల వారికి కోపం వచ్చి ఆ స్త్రీని ఈ విధంగా వాళ్ళు హింసించేవాళ్ళు. ఆ హింసను భరించలేక ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోతుంది. 14వ వచనం చూద్దామండి. అందువలన ఆమె అరణ్యంలో ఉన్న తన చోటుకి ఎగురినట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకి ఇయ్యబడెను. అచట ఆ సర్పముఖమును చూడకుండా ఆమె ఒక కాలములు అర్ధకాలము పోషింపబడును. చూడండి, 12వ అధ్యాయంలో 3 ఘట సర్పాలు కనిపిస్తాయి. మొదటిది ఎర్రటి మహాఘట సర్పము, రెండవది 14వ వచనంలో చెప్పబడుతున్నటువంటి సర్పము. అంటే ఎర్రటి ఘట సర్పంతో పోలిస్తే కొంచెము తక్కువగా. ఈ సర్పముఖము నుంచి స్త్రీ పారిపోతుంది అరణ్యమునకి. ఈ సర్పముఖమే కాన్స్టాంటిన్ ది గ్రేట్ స్థాపించినటువంటి రోమా క్రైస్తవ సామ్రాజ్యము. మీరు చేస్తుంది, మీరు చెబుతుంది, మీరు పాటిస్తుంది తప్పు అని సంఘము చెప్పినందుకు ఈ సంఘాన్ని, ఈ రోమా క్రైస్తవ రాజ్యమైనటువంటి ఈ సర్పము వారిని వెంటాడి చంపి అరణ్యమునకు పారిపోయేలా చేసింది. అలా ఆ స్త్రీ పారిపోయిన తర్వాత ఏం జరిగిందో మనము ముందు వీడియోలో మాట్లాడుకున్నాం. ఎర్రటి ఘట సర్పానికి తక్కువైనటువంటి ఈ సర్పము మరలా ఘట సర్పంగా మారుతుంది. అంటే ఈ రోమా క్రైస్తవ సామ్రాజ్యమే
మరలా ఘట సర్పంగా మారుతుంది. నార్మల్ సర్పంగా ఉన్నటువంటి ఈ క్రైస్తవ రోమా సామ్రాజ్యము అంటే కాన్స్టాంటిన్ స్థాపించినటువంటి ఈ రోమా క్రైస్తవ సామ్రాజ్యము సంఘము ప్రశ్నించిన ప్రశ్నలకు కోపము తెచ్చుకొని తన పూర్వ వైభవమైనటువంటి రోమా ఘట సర్పము మరలా అది తెచ్చుకుంది. అలా ఆ తన పూర్వపు గుణాలను వైభవమును తెచ్చుకొని స్త్రీని భయంకరంగా హింసించింది. ఆ హింసిస్తూ 17వ వచనం చూద్దామండి. అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చుచూ ఉన్న వారైన ఆమె సంతానంలో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను. బాగా గమనించండి, దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నటువంటి సంఘము, యేసు క్రీస్తు వారిని గురించి సాక్ష్యం ఇస్తున్నటువంటి ఆమె సంఘములో శేషించినటువంటి ప్రజలు. సంఘమైన నిజమైన స్త్రీ ఎక్కడుందో ఎవ్వరికీ తెలియదు. అది 1వ శతాబ్దంలోనే పూర్తిగా చనిపోయింది. తరువాత ఆ సంఘము గర్భమును దాల్చి ఇంతవరకు తీసుకొచ్చింది. తరువాత ఆ స్త్రీ గర్భమును దాల్చి కుమారుని కని ఆ కుమారుడు క్రైస్తవ రోమా సామ్రాజ్యంను స్థాపించాడు. కానీ ఆ రాజ్యములో ఉన్నటువంటి విశ్వాసులు, ఆ సంఘము కాస్త శేషం అనేది మిగిలింది. ఆ శేషము వీరు చెబుతున్నటువంటి మాటలు వినకుండా దేవుని మాటలు వినడం వలన, యేసుక్రీస్తు వారు చెప్పిన పనులు చేయడం వలన వారికి వ్యతిరేకమవుతారు. అందుకే దేవుడు చెప్పినట్టుగా చేస్తున్నారు, మేము చెప్పినట్టుగా చేయట్లేదని చెప్పి ఈ రోమా క్రైస్తవ సామ్రాజ్యమైనటువంటి ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని ఆమె సంతానంలో శేషించిన సంతానముతో యుద్ధము చేయడానికి ఈ ఘట సర్పము బయలు వెళ్ళి సముద్ర తీరమందు నిలిచింది. ఆ శేషమైన స్త్రీ సంఘము ఇప్పటిదాకా ఎక్కడుందో ఎవరికి తెలియదు. కానీ ఒకరోజు ఆయన జల్లెడ తెచ్చుకొని మరీ జల్లెడ పట్టి ఆ కన్యకైన శేషించిన సంఘమును ఆయన వివాహం చేసుకొని తన రాజ్యంలో పెట్టుకోబోతున్నాడు. ఈ రోమా క్రైస్తవ సామ్రాజ్యమైనటువంటి ఘట సర్పము బయలు వెళ్ళి సముద్ర తీరంలో ఉంది. సముద్రం అంటే ఏంటో మీకు తెలుసు, భక్తిహీనులే సముద్రం. ఈ ఘట సర్పానికి ఎదురుగా ఎవరన్నా వస్తే వారిని చంపేయాలని చెప్పేసి ఈ ఘట సర్పము సముద్ర తీరంన ఉంది. ఎవరు రాకపోయేసరికి తన అధికారాన్ని కాపాడుకోవాలని మరలా తన రూపమును మార్చుకుంటుంది. ఆ ఘట సర్పము అంటే కాన్స్టాంటిన్ ది గ్రేట్ స్థాపించినటువంటి రోమా క్రైస్తవ ఘట సర్పము తన రూపమును సముద్రంలోకి వెళ్ళి మార్చుకుంది. తరువాత ఈ ఘట సర్పము సముద్రంలోకి వెళ్ళి 13వ అధ్యాయంలో తన రూపమును మార్చుకొని ఈ భయంకరమైన క్రూర మృగముగా అది బయటికి వస్తుంది. ఘట సర్పము ఈ మృగమునకు అధికారము, బలము, సింహాసనము ఇవ్వడము అనే దానికి అర్థము ఇదే. క్రైస్తవ రోమా సామ్రాజ్యమైన ఘట సర్పము సముద్రంలోకి వెళ్ళి తన రూపంను మార్చుకొని ఈ విధమైనటువంటి క్రూర మృగముగా అది బయటికి వచ్చింది. ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా ఘట సర్పం అంటే ఏంటో. 2 ఘట సర్పాలు ఉన్నాయి. ఎర్రటి మహాఘట సర్పం అంటే రోమా పాగాన్ మత సామ్రాజ్యం. ఇక్కడ ఘట సర్పం అంటే రోమా క్రైస్తవ సామ్రాజ్యం. సర్పము అన్న రోమా క్రైస్తవ సామ్రాజ్యమే. ఇప్పుడు మరలా ఈ ఘట సర్పము తన రూపంను మార్చుకుంది. మారినటువంటి ఈ రూపమే క్రైస్తవ రోమా క్రూర మృగము. అబద్ధంగా క్రైస్తవ్యాన్ని ధరించుకున్నటువంటి క్రూర మృగం. దానికి సత్యం అక్కర్లేదు, జ్ఞానం వద్దు, బుద్ధి వద్దు, కేవలం అధికారం, మదం మాత్రమే కావాలి. అందుకే దాన్ని దేవుడు ఈ విధంగా పోలుస్తూ మనకు విశ్వాసులకు వివరించాడు. మనం వాటిని గ్రహించి చరిత్రను తవ్వి బయటికి తీసుకోవాలి. అలాగా దేవుడు పోల్చి చెబితే మనము సరిగా ఆలోచించకుండా ఇష్టం వచ్చిన బోధలు చేసుకుంటూ అమాయకమైనటువంటి ప్రజలకు, చదువుకోలేని వారికి కావచ్చు, చదువున్న వారే ఈ లెవెల్గా బుద్ధిహీనంగా మారిపోతున్నారు. చదువులేని వారు మీరు చెప్పినట్టు నిజంగా ఒక జంతువే అని వాళ్ళు అనుకుంటారు. అది అబద్ధాలు. దేవుడు ఈ క్రూర మృగాలను మనుషులు పరిపాలించు రాజ్యములతో పోల్చి మాత్రమే చెప్పాడు.